తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. యనమల సోదరుడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు యనమల కృష్ణుడు ఆ పార్టీని వీడారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. తునిలో ఆయన దాదాపుగా 4 దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మరోవైపున తెలుగుదేశం పార్టీకి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో చాలా కీలకమైన నేత. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఈరోజు కాకినాడ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సునీల్, అదేవిధంగా తుని మంత్రి దాడిశెట్టి రాజా సమక్షంలో వీరు ఆ పార్టీలో చేరడం జరిగింది. సార్, పార్టీని ఎందుకు వేడాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? దాదాపుగా 4 దశాబ్దాల పాటు మీరు తెలుగుదేశం పార్టీ వెన్నెంటూ ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రధాన కారణం ఏంటి? 42 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా పార్టీకి ఎంతో సేవ చేశాం. ఈ రోజున మోసపూరితమైన రాజకీయం ప్రవేశించడం వల్ల మరి రామకృష్ణ గారే స్వయంగా నేను 2 సార్లు వాడినప్పటికీ ఈరోజు ప్రజలు అనేక కష్ట నష్టాలు భరించి తిరుగుతున్నప్పటికీ ఈరోజు అవకాశం ఇచ్చినట్లయితే తప్పనిసరిగా నెగ్గుండేవాడిని. దాన్ని మరి ఏ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు రామకృష్ణ గారు మార్చారో తెలియదు. కానీ మరి ఈ రోజున అనేక మంది సీట్లు ఇచ్చినప్పుడు కూడా, నాకు సీటు ఇవ్వనప్పుడు కూడా, నేను పార్టీని నమ్ముతూ తిరుగుతున్నప్పుడు కూడా నా మీద లేనిపోని అనుమానం పెట్టుకున్నప్పుడు ఇంక ఈ పార్టీని వీడి ఉండడం మంచిదన్న ఉద్దేశంతో మరి ప్రజల్లో ఈ రోజున మంచి ఊపురున్నటువంటి పార్టీ, ప్రజల్లో మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చే పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ప్రజలకు సేవ చేయాలంటే ఏదో పార్టీలో ఉండాలి తప్పదు. కాబట్టి తప్పనిసరిగా ప్రజలకు సేవ చేసే అవకాశం వైఎస్ఆర్ పార్టీ నుంచి ఉంటుందని ఆశించి ఈ రోజున ముఖ్యమంత్రి సమక్షంలో మా జిల్లా నాయకులైనటువంటి పార్లమెంట్ అభ్యర్థి సునీల్ గారి సమక్షంలో, మా నియోజకవర్గ మంత్రి అయినటువంటి దాడిశెట్టి రాజా గారి సమక్షంలో చేరడం జరిగింది. తప్పనిసరిగా ఆ పార్టీకి విజయం చేకూర్చడానికి మా నియోజకవర్గం కాకుండా మా పార్లమెంట్ అభ్యర్థి సునీల్ గారు కానీ, మరి ఎమ్మెల్యే అభ్యర్థి దాడిశెట్టి రాజా గారు కానీ సూచనల మేరకు తప్పనిసరిగా ఆ పార్టీ విజయానికి మేము చేకూర్చామని కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. సార్, యనమల రామకృష్ణుడు గారు ఏ రోజు కూడా నియోజకవర్గంలో లేరు. దాదాపుగా 4 దశాబ్దాలు కూడా మీరే నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ప్రజల మధ్యలో ఉన్న నేత మీరు. అటువంటి సందర్భంలో మీకు చాలా ఘోరమైన అవమానం జరిగిందని మీరు భావించారా? మరోవైపున 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? తప్పనిసరిగా 42 సంవత్సరాలు ప్రజలు ఉన్నది నేనే, వాళ్ళ కష్టసుఖాలు చూసింది నేనే. మరి ఈ రోజు నా ఘోర పరాభం జరగబట్టే పార్టీ మారవలసిన పరిస్థితి వచ్చింది. మరి ఆ పార్టీలో ఇంకా మనుగడ ఉన్నదని భావించి తప్పనిసరిగా మరి ప్రజలకు సేవ చేయాలన్న ఆశతోటే రాజకీయాల్లోకి వచ్చాం. ఆ ఆశ నెరవేరాలంటే తప్పనిసరిగా వైఎస్ఆర్ పార్టీ రావాలన్న ఉద్దేశంతో వారి యొక్క అభిమానంతో నేను ఈరోజు ఈ పార్టీలో రావడం జరిగింది. బలహీన వర్గాలకు మొదటి నుంచి మేమే వెన్నంటూ ఉన్నామంటూ తెలుగుదేశం పార్టీ చెప్పుకునేది. కానీ 2014 నుంచి 19 మధ్యలో చూసాం ఏ విధంగా బలహీన వర్గాలు అవమానించారనేది. 19లో టికెట్లు ఇచ్చే సమయంలో ఏ విధంగా అవమానించారో చూసాం. ఇప్పుడు 2024లో కూడా డబ్బున్న వాళ్ళకి మాత్రమే టికెట్ ఇచ్చారని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు కష్టపడ్డ వాళ్ళు గుర్తించే తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ వాళ్ళని గుర్తించే పద్ధతి లేదు. ఎన్ఆర్ఐలకి ఎవరైతే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారో వాళ్ళకే టికెట్లు ఇచ్చే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది. కాబట్టి ఈ రోజున చాలా దిక్కులు, ఒక్క తుని నియోజకవర్గం కాదు, రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో కష్టపడ్డ వాళ్ళని పక్కన పెట్టి ఓన్లీ డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళకి టికెట్ ఇచ్చేది ఉండడం వల్ల ఈ రోజున రాష్ట్రం అంతా గోల కింద ఉంది. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ రావడం ఖాయమని కూడా నేను భావిస్తున్నాను. చాలా చోట్ల బీసీ నాయకులను మోసం చేసిన పరిస్థితి అంటారా? మోసం నేనే మీకు ప్రత్యక్ష సాక్షి. నేను బీసీ నాయకుడినే. మరి నేనే 24 గంటలు ప్రజలు ఉన్నటువంటి నాకే మోసం జరిగిందంటే ఇంకా ప్రత్యక్షంగా చెప్పవలసింది ఉంది. రాష్ట్రంలో నాలాగా చాలా మంది బీసీ నాయకులు నష్టపోయారు. సార్, సునీల్ గారు మీరేం చెప్తారు? ఈరోజు కాకినాడ పార్లమెంట్ పరిధిలో, కాకినాడ జిల్లా పరిధిలో వైఎస్ఆర్సీపీలో చేరికలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇది తెలుగుదేశం పార్టీ మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా విన్నింగ్ లోకి వస్తుందంటే చెప్తారు? ముఖ్యంగా
నా కాకినాడ పార్లమెంట్ పరిధిలోకి వచ్చేటప్పుడు కానీ గత 70 రోజులుగా నేను తిరుగుతున్న విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నప్పుడు పెద్ద ఎత్తున అన్ని వర్గాల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప పరిపాలన దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులు అవటమే కాకుండా ఈ రోజున ప్రతిపక్ష పార్టీలు పొత్తు రూపాన ఏ మాదిరిగా అయితే పొత్తు పెట్టుకుని డైరెక్ట్ గా 3 పార్టీలు పొత్తులోను ఇండైరెక్ట్ గా 4వ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఇండైరెక్ట్ గా పొత్తులో ఉన్న నేపథ్యాన్ని ఎందుకంటే ముఖ్యంగా మా కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఏంటంటే జనాలందరూ ఓటర్స్ కూడా చాలా చైతన్యవంతమైన ఓటర్స్ వాళ్ళందరినీ కూడా ఇవన్నీ పూర్తి స్థాయిలో ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న గొప్ప పరిపాలనని అడ్డుకట్టేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రి అవ్వకుండా ఏదో రకంగా అడ్డుకోవాలనే ఆలోచనతోనే ఈ రోజున పొత్తు రూపాన ముందుకు రావటం. ఆ పొత్తు కూడా ఫెయిల్ అయిన దాఖలు కూడా మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. దాని ఫలితమే ఈ రోజున తెలుగుదేశం పార్టీని ఇంచుమించు 40 ఏళ్లుగా అంటిపెట్టుకున్న నాయకులు చాలా మంది కూడా ఈ రోజున పార్టీని వదిలేసి అలాగే జనసేన పార్టీని కూడా వదిలేసి కూడా ఈ రోజున పెద్ద ఎత్తున ప్రతిరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున కూడా చేరికలు ఆ విధంగా కలుగుతున్నాయి. 4 దశాబ్దాలుగా ఆ పార్టీలో కీలకమైన నేతగా ఉన్న యనమల కృష్ణుడు మీ పార్టీలో చేరడం యనమల నియోజకవర్గం కంచుకోటగా చెప్పుకునే తుని నియోజకవర్గానికి ఇది ఎంత ఎదురుదెబ్బగా వైఎస్ఆర్సీపీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? తప్పకుండా అండి. ఎందుకంటే ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లుగా కూడా ముఖ్యంగా దళితులకే గాని బీసీ వర్గాలకే గాని పెద్దపీట వేయటం, ఆ పెద్దపీట చాలా మంది బీసీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్న సందర్భాలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా తుని నియోజకవర్గానికి వచ్చేటప్పటికి యనమల కృష్ణుడు గారు చాలా చాలా కీలకమైన నేత తెలుగుదేశం పార్టీ తరఫున. గత 42 సంవత్సరాలుగా కూడా ఆయన ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం గత 42 సంవత్సరాల్లో ఇంచుమించు 25 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఆ నియోజకవర్గంలో అధికారంలో ఉంది. అధికారంలో ఉందంటే ప్రధానమైన కారణం మన యనమల కృష్ణుడు గారే అని చెప్పి కూడా ఆ నియోజకవర్గంలో అందరూ చెప్తా ఉంటారు. అలాంటి యనమల కృష్ణుడు గారు ఈ రోజున 42 సంవత్సరాల సుదీర్ఘమైన టైంని ఆ పార్టీలో గడిపి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం అన్నది చాలా శుభ పరిణామం. ఎందుకంటే ముఖ్యంగా తుని నియోజకవర్గానికే కాకుండా పక్కన ప్రతిపాడు నియోజకవర్గానికి అలాగే పిఠాపురం జగ్గంపేట నియోజకవర్గానికి కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఈయన ప్రభావం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న బీసీ వర్గాలకి గత 40 ఏళ్లుగా కూడా ఈయనే సర్వీస్ చేస్తూ ఉండేవాళ్ళు. సో ఈయన జిల్లా అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఈయన అభిమానించే వర్గాలు వాళ్ళు చాలా పెద్ద ఎత్తున మా కాకినాడ పార్లమెంట్ లో ఉండటం వలన తప్పకుండా ఈయన చేరికతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతంగా ముఖ్యంగా మా 7 అభ్యర్థులు కూడా మరింత మెజార్టీ పెంచుకునే విధంగా కూడా రేపొద్దున జరగబోతుందని చెప్పి కూడా ఈయన రాకని మేము అందరం కూడా స్వాగతిస్తున్నామని చెప్పి కూడా ముఖ్యంగా మా పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అభ్యర్థుల తరఫున కూడా ఈ రోజు నన్ను పంపించడం జరిగింది. అలాగే తుని నుంచి రాజా గారు కూడా మా సమక్షంలో ఈ రోజున యనమల కృష్ణుడు గారిని సీఎం గారు కండువా కప్పిన సందర్భం కూడా ఇంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా కూడా సీఎం గారు టైం ఇచ్చి ఈయన గౌరవించిన విధానం కూడా చూస్తుంటే ఈయన కూడా చాలా ఆనందంగా ఉన్నారు. తప్పకుండా రేపు ఎలక్షన్లు అయిన తర్వాత కూడా మళ్లీ వచ్చి అన్న పిలిపించుకుని కలుస్తానని చెప్పి కూడా సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. కొత్తగా మనం చూసుకోవచ్చు బలహీన వర్గాలను మోసం చేయడంలో చంద్రబాబు నాయుడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి స్థానంలో ఉంది. అందుకనే దానికి ఉదాహరణగా నేనే నిలిచాను. ఎన్ఆర్ఐలు డబ్బున్న వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇచ్చారు. బలహీన వర్గాలు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఎవరికి కూడా టికెట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే గత 5 ఏళ్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ పాలన సంక్షేమాన్ని చూసి తాను వైఎస్ఆర్సీపీలో చేరాను. రాజకీయాల్లో కొనసాగడానికి అదేవిధంగా మరోవైపున ప్రజలకు సేవ చేయడానికి వైఎస్ఆర్సీపీ అనేదే పెద్ద ప్లాట్ఫామ్ గా ఆయన చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ తుని నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు రాకతోటి తమ పార్టీ మరింత బలోపేతం ఉందని ఇక్కడ కాకినాడ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి సునీల్ చెప్తున్నారు. మరోవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుని నియోజకవర్గంలోనూ అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ పరిధిలో గెలుపుకు తాను కృషి చేస్తానని యనమల కృష్ణుడు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ బాలుతో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.